Dear friends, this is Charan. This is Charan. చరణ్ ఏం మాట్లాడేది? నాకు ఒక మ్యూజికల్ ట్రూప్ ఉందని మీ అందరికీ తెలుసు కదా. రీసెంట్గా నాకు ఒక ఆల్బమ్ ఆఫర్ కూడా ఓకే అయింది. ఆ ఆల్బంలో మా ట్రూప్తో పాటు కలిసి పాడడానికి మాకు ఒక ఫీమేల్ సింగర్ కావాలి. ఒకరు పాడిన పాట నన్ను బాగా కదిలించింది. ఆ పాట ఏంటో నేను వినిపిస్తాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకొని పాడితే మీలో నాకు నచ్చిన వాయిస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి అనౌన్స్మెంట్ ఛాంబర్ దగ్గరికి రావాలి. చరణ్ ఆల్బంలో పాడే అవకాశం వచ్చింది. పాట కూడా తనే నేర్పిస్తానంటున్నాడు కదా, ట్రై చేద్దాం. ట్రై చేద్దాం, పదండి. అదేంటి, ఇప్పటి వరకు తన ఆల్బంలో నువ్వే పాడాలి అన్నాడు. ఇప్పుడు ఎవరైనా పర్వాలేదని అందరికీ పబ్లిక్గా ఆఫర్ చేస్తున్నాడు. నాకు తప్ప చరణ్ ఎవ్వరికి ఆఫర్ ఇవ్వకూడదు. నాకు తప్ప ఆ పాట ఇంకెవ్వరికి తెలియకూడదు. పదండి. చరణ్, నీ ఆల్బంలో పాడాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంది. ఆ పాట ఏంటో ఒకసారి వినిపిస్తే నేను కూడా ట్రై చేస్తాను. నా వాయిస్ కూడా బాగుంటుంది. నేను కూడా ట్రై చేస్తా. కావాలంటే ఒకసారి చెక్ చేయి చరణ్. అవును, నేను కూడా ట్రై చేస్తాను. అవును, నేను కూడా పాడతాను చరణ్. ఆ పాట ఏంటంటే చరణ్, ఏంటి? చరణ్ ఏంటిది? నన్ను అవమానించడానికి ఇలా చేస్తున్నావా? ఎందులో నిన్ను అవమానించడానికి ఉంది? మరి దీన్నేమంటారు? నేను ఎంతగానో ఇంప్రెస్ అయిన ఆ పాట నువ్వు పాడలేదని చెప్పినా నేనేమి అనుకునేవాడిని కాదు. నీ మీద రెస్పెక్ట్ కొంచెం కూడా తగ్గుండేది కాదు. కానీ నువ్విలా చేసిన తర్వాత నీ మీదున్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఇంతకాలం నిన్ను నేను అభిమానించాను కాబట్టి నువ్వింత చేసినా నేనేమి అనలేకపోతున్నాను. అదే వేరే ఇంకొకరైతే ఛీ. పల్లవి, ఐఎమ్ సారీ. ఆ పాట ఏంటంటే చరణ్, నీ ఆల్బమ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి పాట అక్షిత పాడితేనే పాడాలి అంటూ తన చుట్టూ తిరిగావు. ఇప్పటికైనా నిన్నంతలా కదిలించిన ఆ పాట ఏంటో చెప్తే నేను కూడా ట్రై చేస్తాను. ఎవరూ పాడాల్సిన అవసరం లేదు. ఎవరికి వినిపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వెలా డిసైడ్ చేస్తావు? నిన్ను అడిగాను, ఎన్నోసార్లు రిక్వెస్ట్ కూడా చేశాను, కానీ నువ్వు రెస్పాండ్ అవ్వలేదు కదా. నీకోసం ఇంకా వెయిట్ చేసి నా టైం వేస్ట్ చేసుకోలేను. ప్లీజ్
పాట వచ్చి చరణ్ వద్దు అని చెప్తున్నాను కదా ప్లీజ్. అరే తను వినిపిస్తాను అంటుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? ఏ ఆ పాట ఎవరు వినకూడదా? ఆ పాట అందరి ముందు పాడితే అందరూ వింటారు కదా. అప్పుడు వినండి, కానీ ఇప్పుడు ఎవ్వరికీ వినిపించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. చరణ్ నువ్వు అడిగినా ఇప్పుడు నేను పాడకపోవడానికి నా దగ్గర ఒక కారణం ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఒక్కరోజు టైం ఇవ్వు, తర్వాత నేనే పాడతాను. దయచేసి అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చెయ్యొద్దు ప్లీజ్. నన్ను విడిచిపెట్టొద్దు ప్లీజ్. ప్లీజ్ చరణ్. సరే సరే నువ్వే పాడదులే. ఆ పాట ఏంటో ఒకసారి వినిపించని. అవసరం లేదని చెప్తున్నాను కదా. అరే ఎందుకు అంతలా సీరియస్ అయిపోతున్నావు? కూల్. పల్లవి, తండ్రి పాడతానంటుంది కదా, ఎందుకలా తనతో గొడవ పడతావు? ఓకే అక్షిత, రేపే నీకు లాస్ట్. ఓకే. సారీ గాయ్స్, నేను పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. రేపు అక్షిత పాట పాడితే సరే, లేదంటే కనుక ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరి వాయిస్ నచ్చితే వాళ్ళే నా ఆల్బంలో పాడతారు. ఇది ఫైనల్.